బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవ్ పార్టీ కలకలం రేపింది. పార్టీలో పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు పాల్గొన్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారని గుర్తించారు బెంగళూరు పోలీసులు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్న బెంచ్ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరిట పాస్పోర్ట్ దొరికింది. ఘటనా స్థలంలో 15కు పైగా కార్లు లభ్యమయ్యాయి. ఒక్కరోజు పార్టీతో 30 నుంచి 50 లక్షలు సంపాదించాలని ప్లాన్ చేశారు నిర్వాహకులు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై దాడి చేశారు పోలీసులు. అక్కడ ఎండీఎంఏ కొకైన్ గుర్తించారు. ఏపీ బెంగళూరుకు చెందిన 100 మంది పోలీసులకు దొరికిపోయారు. పార్టీలో 25 మందికి పైగా యువతులున్నారు. బర్త్డే పేరుతో పార్టీ పెట్టారని గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటలు దాటినా పార్టీ జరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీలు చేశారు పోలీసులు. అక్కడ డ్రగ్స్ పట్టుకున్నారు. పార్టీ కోసం ఏపీ నుంచి విమానంలో యువతీ యువకులను నిర్వాహకులు ఆహ్వానించారని తేల్చారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆశా ఫోన్ ద్వారా అందిస్తారు. ఆశా, మనం చూస్తున్నాము శ్రావణి, అయితే బెంగళూరులోని రేవ్ పార్టీలోని పట్టుబడ్డ తెలుగు సినీ తారలు కూడా కొంతమంది ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. అలాగే ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కాకాని గోవర్ధన్ యొక్క కారు, అలాగే తన యొక్క పాస్పోర్ట్ ని కూడా ఆధారంగా గుర్తించారు. అలాగే చాలా మంది ఫెమిలియర్ పర్సనాలిటీస్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని తెలిసింది. సుమారు 100 మందికి పైగా కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. అందులో 20 మందికి పైగా ప్రముఖులే ఉన్నట్టుగా గుర్తించినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. మొత్తానికి బెంగళూరులో తరచుగా బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్ ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా రేవ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఎలక్ట్రానిక్ సిటీలో ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీకి కొంచెం ప్రైవేట్ రేవ్ పార్టీగా కంపోజ్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో డీజేస్ తో పాటు లోకల్ మోడల్స్, అలాగే ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అమ్మాయిల్ని కూడా ఈ పార్టీకి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆంధ్ర నుంచి కూడా కొంతమందికి ప్రత్యేకమైనటువంటి విమాన టికెట్లు ఏర్పాటు చేసి కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది ముందు బర్త్డే పార్టీగా పేర్కొన్నారు. పార్టీకి పిలిచే ముందు ఇదంతా బర్త్డే పార్టీ అని చెప్పుకుంటూ వచ్చారు. సో తమ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఈ పార్టీకి పిలవడం జరిగిందని కొంతమంది టెక్కీ అమ్మాయిలు పోలీస్ సిబ్బందికి చెప్తున్నటువంటి పరిస్థితి. తీరా వచ్చిన తర్వాత ఇది 7 o'clock కి పార్టీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ 7 o'clock నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు, సన్ రైజ్ వరకు ఈ పార్టీ జరిగింది అంటూ కూడా అమ్మాయిలు చెప్పుకుంటూ వచ్చారని పోలీసులు చెప్తున్నారు. అలాగే కొన్ని కార్స్, బెంజ్ కార్స్ కానివచ్చు, కొన్ని రికాగ్నైజ్డ్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి కార్లను కూడా కొన్ని పోలీసులు గుర్తించారు. అలాగే తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్లను కూడా పోలీసులు గుర్తించారు. సో అవన్నీ కూడా కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇందులో ఎవరెవరు సినీ తారలు లేదా ఎవరెవరు రాజకీయ నాయకులు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది కూడా మనం గుర్తించవచ్చు. అలాగే ఈ ఒక్క పార్టీలోనే కొకైన్ తో పాటు ఎండిఎంఏ అనేటటువంటి డ్రగ్స్ ని కూడా యూజ్ చేసినట్లుగా ఫోరెన్సిక్ ల్యాబ్ వారు గుర్తించినటువంటి పరిస్థితి. బెంగళూరులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సిటీ, బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్ ఇలాంటి ప్రాంతాల్లో అధికంగా ఈ రేవ్ పార్టీస్, ప్రైవేట్ పార్టీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. తరచుగా హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తూ పరిస్థితి ఉంది. శ్రావణి, ఆశా, అసలు ఈ పార్టీలో మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ శ్రావణి, మనం చూస్తూ ఉన్నాము కదా, ఓవరాల్ గా అదొక ప్రైవేట్ హౌస్, అదొక ఫామ్ హౌస్ లాగా మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో 100 మందికి పైగా కూడా ఈ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు. అందులో కొంతమంది టెక్కీ అమ్మాయిలు, ఎవరైతే బెంగళూరుకి చెందినటువంటి సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారో వారికి అది బర్త్డే పార్టీ, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఇన్వైట్ చేస్తున్నాము, వీకెండ్ లో చిల్ అవుట్ అవడానికి బాగుంటుంది అని చెప్పి 7 o'clock కి పార్టీ అని చెప్పి ఆదివారం రాత్రి ఇన్వైట్ చేయడం జరిగింది. సో వారందరూ కూడా వెళ్ళిన తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు రేవ్ పార్టీగా మార్చి, బర్త్డే అనేది అక్కడ ఎటువంటిది జరగలేదు, ఇది కంప్లీట్ గా డీజే రేవ్ పార్టీ అని చెప్పి క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అందులో కొంతమంది మోడల్స్, బెంగళూరుకి సంబంధించినటువంటి కొంతమంది హీరోయిన్స్ తో పాటు సినీ తారలు, అలాగే మన ఆంధ్ర, తెలంగాణకి చెందినటువంటి కొంతమంది నాయకులు, వారి చిల్డ్రన్ కూడా, వారి పిల్లలు కూడా ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే డీజేల్లో కూడా తరచుగా వెల్ రెప్యూటెడ్ అయినటువంటి రబాజ్, కయావి వీళ్ళందరూ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. పలు మోడల్స్ తో పాటు బెంజ్ కార్స్, అలాగే మెర్సిడాస్ ఇలాంటి కార్లు, జాగ్వార్ కార్లు, ఆడి కార్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాం. అవన్నీ కూడా కస్టడీలోకి తీసుకున్నారని చెప్తూ ఉన్నారు పోలీసులు. అలాగే కాన్కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్ గా దీన్ని గుర్తించారు. మొత్తానికి ఫామ్ హౌస్ లో వాసు అనే వ్యక్తి, హైదరాబాద్ కి చెందిన వాసు అనే వ్యక్తి పేరిట ఈ పార్టీని ఏర్పాటు చేశారు. వారి టార్గెట్ అయితే సుమారు ఒక 25 నుంచి 50 లక్షలు సంపాదించడమే అనేది కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. శ్రావణి, రైట్ ఆశా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.